ఒకనొక టైంలో మనం రోజు మాట్లాడే ఫ్రెండ్ ఇప్పుడు స్టోరీలు చూసి రిప్లైలు కూడా ఇవ్వట్లేదు. మీ లైఫ్ లో ఉన్న రియల్ ఫ్రెండ్స్ ని ఐడెంటిఫై చేయాలంటే ఒక సింపుల్ రూల్, దోస్ హూ స్టేడ్ ఆర్ రియల్ అండ్ ద రెస్ట్ దే ఆర్ జస్ట్ పాసింగ్ క్యారెక్టర్స్. మీ ఏజ్ 23 దాటాక వచ్చిన ఫ్రెండ్షిప్స్ కనెక్షన్స్ అవ్వచ్చు కానీ కంపానియన్షిప్ కాదు. లెట్స్ టాక్ అబౌట్ రియల్ బ్రూటల్ ట్రూత్. మనందరి లైఫ్ లో ఒక ఫేస్ ఉంటుంది, చుట్టూ చాలా మంది ఉంటారు కానీ మనం లోనర్స్ లా ఫీల్ అవుతాం. ఎవరు మన దగ్గర లేకపోవడం అని కాదు, ఎవరు మనల్ని అర్థం చేసుకోవట్లేదని అనుకుంటాం. అందరూ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నారనే ఫీలింగ్ ఉంటుంది కానీ మనకు కావాల్సింది ఒక ఆదుకునే ఫ్రెండ్ కాదు, ఏది అడగడానికి కూడా ఆలోచించకుండా రిప్లై ఇచ్చే పర్సన్. లెట్స్ టాక్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. ఫ్రెండ్షిప్ అంటే మ్యూచువల్ లో మ్యూచువల్ స్ట్రగుల్ అండ్ మ్యూచువల్ ప్రెజెన్స్. కానీ ఇప్పుడు మ్యూచువల్ ఫాలోవర్స్, మ్యూచువల్ లైక్స్ అండ్ మ్యూచువల్ సైలెన్స్. ఇన్స్టాగ్రామ్ లో 2000 మంది ఫాలోవర్స్ ఉంటారు కానీ రిప్లై ఇచ్చే ఫ్రెండ్ ఒక్కడు కూడా ఉండడు. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ 10th క్లాస్ దగ్గర ఎండ్ అయిపోయారు. ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డైలీ టెక్స్టింగ్, ఇట్స్ అబౌట్ లైఫ్ లాంగ్ కాంటెక్స్ట్. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో ఆల్రెడీ మీ స్టోరీలోనే కనుక రిలేట్ అయితే అలా ఒక లైక్ వేసుకోండి, ఇంకా రిలేట్ అవుతున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ టాక్స్ మీరు రెగ్యులర్ గా వినాలనుకుంటే దిస్ ఛానల్ ట్రావెన్ ఈస్ ఫర్ యూ. దిస్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ us to grow together. A friend is not someone who comes for parties. A friend is someone who sits silently when you're crying without asking why. 23 తర్వాత లైఫ్ స్టార్ట్స్ మూవింగ్ ఫాస్ట్. ఆఫ్టర్ 23 మీరు చాలా మందిని కలుస్తారు. జాబ్, రెంట్, సిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కొత్త పీపుల్ని కలుస్తూనే ఉంటారు. ఆఫీస్లో, జిమ్లో, ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బ్రో వీఆర్ ఇన్సెపరబుల్ అని అనిపిస్తుంది. బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ఇక్కడ కలిసే సో అండ్ సో ఫ్రెండ్ మీ ఫెయిల్యూర్స్లో మీతో ఉండడు, నైట్ 2 కనుక మీరు కాల్ చేస్తే పలకడు, మీరు జిమ్ నుండి బయటకు వచ్చాక వాడిని ఫ్రెండే కాదు. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మీరు ఇన్సల్ట్ చేసినా కూడా వాడు ఫర్గివ్ చేస్తాడు. కానీ మీ కొత్త ఫ్రెండ్ ఒక్క డిలే రిప్లై కూడా చాలా మైండ్కి తీసుకుంటాడు. ఫ్రెండ్షిప్ కనుక ఒక పాస్వర్డ్ అయితే మీ లైఫ్ యాక్సెస్ మొత్తం మీ ఫ్రెండ్కి ఇచ్చినట్టే. అది రాంగ్ పర్సన్కి ఇవ్వకండి. ఇక మీద ఇలాంటి రియల్ కంటెంట్ని కనుక మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ హార్ట్ఫుల్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎవరైతే మీ బిజీ షెడ్యూల్లో కూడా గుర్తు చేసుకుని వాళ్ళకంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తారో వాళ్ళే మీ రియల్ ఫ్రెండ్. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్, బ్రోకెన్ బాండ్స్ కాంట్ బి రిపేర్డ్ లైక్ బిఫోర్. 4 years తర్వాత మెసేజ్ వచ్చింది, బ్రో లాంగ్ టైమ్ నో సీ, లెట్స్ క్యాచ్ అప్. బట్ పీపుల్ హూ డిసిపియర్ ఇన్ యువర్ లోవెస్ట్ ఫేసెస్ డోంట్ గెట్ టు అపియర్ ఇన్ యువర్ హైలైట్ రీల్స్. మనందరికి జరిగే కామన్ సినారియోసే. ఒక ఫ్రెండ్ 3 years మాట్లాడాడు, మళ్ళీ జాబ్ వచ్చాక మెసేజ్ పెడతాడు. దట్స్ నాట్ ఫ్రెండ్షిప్ బ్రో, దట్స్ జస్ట్ నెట్వర్కింగ్. ఒక స్కూల్ ఫ్రెండ్ పదరా నేను పార్టీ ఇస్తా అంటాడు. అదే మన ఆఫీస్లో ఫ్రెండ్ అయితే పద బ్రో బిల్ స్ప్లిట్ చేద్దాం అంటాడు. మన పాత ఫ్రెండ్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడం అంటే ఒక కొత్త పర్సన్ని మీట్ అయినట్టే. మనం 2 వెర్షన్స్ లో కూడా డిఫరెంట్ అయిపోతాం. ఓల్డ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ రూట్స్, న్యూ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్రెష్ లీవ్స్. చూడడానికి చాలా షైనింగ్ ఉంటుంది కానీ సీజనల్ మాత్రమే. ఇంకో మాటలో చెప్పాలంటే రియల్ ఫ్రెండ్స్ స్టే త్రూ ఆల్ ఫేసెస్. ఫ్రెండ్షిప్ లో గ్యాప్ ఉంటే పర్లేదు, బట్ బాండ్ లేకపోతే అది ఫుల్ స్టాప్ అయ్యా. ఫ్రెండ్షిప్ అంటే ఫెయిల్యూర్ కో షోల్డర్ ఇవ్వాలి, సక్సెస్ కో క్లాప్ ఇవ్వాలి, ఇంకా స్ట్రగుల్ లో సైలెన్స్ ఇవ్వాలి. బర్త్డేస్ మిస్ చేసినా పర్లేదు, బట్ మీ ఫ్రెండ్స్ డిప్రెషన్ లో ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. టు బి ఆనెస్ట్, మన కష్టం వస్తే మన ఫ్రెండ్ గ్యారెంటీ ఉంటాడు. మన దగ్గర జాబ్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా మనతో ఉంటాడు. ఇంకా నా యూట్యూబ్ కి ఫస్ట్ లైక్ కూడా వాడే వేస్తాడు. లెట్స్ అడ్రెస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. వై ఆల్ వి ఫీల్ అలోన్? చాలా మందికి ఇదే ఫీలింగ్ ఉంటుంది. మనం మన ఫ్రెండ్స్ నుంచి కంటిన్యూస్ గా వింటూనే ఉంటాం, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను లోన్, ఐ ఆల్వేస్ ఫీల్ సాడ్ కదా, సరౌండెడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. కానీ స్టిల్ మనం ఒంటరిగానే ఫీల్ అవుతాం. దట్స్ బికాస్ యువర్ ఫ్రెండ్షిప్ హ్యాడ్ బికమ్ ఈవెంట్ బేస్డ్, నాట్ ఎమోషనల్ బేస్డ్. కాలేజ్ లోని, క్యాంటీన్ లోని, లైబ్రరీలోని యాక్సిడెంటల్ గా ఫ్రెండ్షిప్స్ అవ్వట్లేదు. ఇప్పుడంతా కూడా షెడ్యూల్ చేసి, ప్లాన్ చేసి మన దగ్గర గ్యాదర్ అయ్యి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా మన స్టేటస్ చెక్ చేసి అటాచ్ అవుతున్నట్లేదా? సో ఎస్, మీకు అలానే అనిపిస్తే సో దట్స్ లిటరలీ ట్రూ. మనందరం కూడా ఎలోన్ గా ఉన్నట్టు ఫీల్ అవుతూనే ఉంటాం. బట్ దట్ డజంట్ మీన్ దట్ we are friendless. It just means that we outgrow our surface level bonds. If you are still watching this, that means you are a deep thinker. ఎక్కడో మీకు నా వీడియో హిట్ అయ్యే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ థాట్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇదంతా బాగానే ఉంది కానీ మన ఫ్రెండ్షిప్ కోసం మనం ఏం చేయగలం? జస్ట్ స్టాప్ చేసింగ్ ద వాలిడేషన్. ఫ్రెండ్షిప్ కి వైబ్ తో సంబంధం లేదు, బాండ్ అండ్ హిస్టరీ మాత్రమే ఉండాలి. ఒక ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టకుండా మీ పెయిన్ కోసం ఫోకస్ చేస్తున్నాడంటే దట్స్ ట్రూ వాల్యూ బ్రో. సైలెన్స్ లో ఉన్నా సరే ఒక బాండ్ ఉన్న ఫ్రెండ్ కి ఒక హాయ్ అయితే చెప్పండి. 10 మంది సో కాల్ ఫ్రెండ్స్ ఉన్నా సరే లోన్లీగానే ఉండి వన్ ట్రూ ఫ్రెండ్ గివ్స్ యూ ఆల్ ది స్ట్రెంత్. మీరు స్ట్రగుల్ ఫేస్ లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్సే మీ ఫ్రెండ్స్ అండ్ మీరు హైలైట్ లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానే కాదు. బికాస్ దోస్ హూ ఆర్ విత్ యూ వెన్ యూ ఆర్ నథింగ్ డిజర్వ్స్ టు స్టాండ్ విత్ యూ వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ మీకు చెప్పాలంటే మన వీడియోని కంటిన్యూస్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు థంబ్నెయిల్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెసెంట్ మనం కంప్లీట్ స్క్రాచ్ లో ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మన ఛానల్ గ్రో అయినా అవ్వకపోయినా దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ లో మీ రియల్ ఫ్రెండ్ ని మెన్షన్ చేయండి, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి వెళ్ళిందంటే దాని అర్థం దే మీన్స్ ఎ లాట్ టు యూ అని. అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దట్స్ ట్రావెన్. We don't just talk, we reflect. That's all for now guys. I am signing off. Bye bye now.